యుద్ధం ఆరంభమైపోయింది. ఏదైతే అమెరికా ప్రత్యక్ష యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు కానీ పరోక్షంగా ఇజ్రాయెల్కి ముందు పెట్టి నడిపిస్తున్నట్టుంది. ఒకవేళ ఇజ్రాయెల్కి ఏమైనా తీవ్ర పరిణామం ఎదురైతే అప్పుడు ఏమన్నా దిగుతుందేమో తెలియదు. ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్ మీద భారీ ఎత్తున విరుచుకుపడుతోంది. 2 ఇరాన్ ఎయిర్ బేసెస్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసింది. అమెరికా దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి F-16, F-35 యుద్ధ విమానాలతో పాటుగా ఇజ్రాయెల్ ప్రత్యేకంగా తయారు చేసుకున్నటువంటి యుద్ధ విమానాల ద్వారా బంకర్ బస్టర్ బాంబుల తరహా బాంబులతో ఇరాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లు, అంటే ఇరాన్ యుద్ధ విమానాలు ఏవైతే రన్వే మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి వేగంగా పైకి లేగగలవో అట్లాంటి ఎయిర్ బేసుల మీద ప్రత్యేకంగా దాడి చేసింది. ఇరాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫెయిల్ అయినాయి. ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలను నిరోధించడంలో దాంతో దర్జాగా లోపలికి వచ్చినటువంటిది, అంటే చైనా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటియే ఇరాన్ మెయింటైన్ చేస్తుంది. రష్యా దగ్గర నుంచి S-350లు ఇవి అనుకున్నది కానీ ఇంకా పూర్తి కాలేదు. ఈ లోపుగా యుద్ధం ఆరంభమైపోయింది. దాంతో చైనావి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ ఎయిర్ బేసుల మీదకి ఎంటర్ అయ్యి డిస్ట్రాయ్ చేస్తున్నా అదేమీ చెయ్యలేకపోవడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం.